కలియుగ దైవంగా విరజిల్లుతున్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరుగుతున్న నిత్య అన్నదాన పథకానికి 2006 సంవత్సరం నుండి బత్తుల రవికుమార్ దంపతులు కూరగాయలను వితరణ చేయడం ఎంతో అభినందనీయమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండ ఉమామహేశ్వరరావు చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల కొండపై ప్రక్షాళన చేపట్టి లక్షలాది మంది భక్తులకు సౌకర్యాలు కల్పిస్తూ వారి మనోభావాలను కాపాడుతున్నామని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలోని లోటస్ సెక్టర్ 1లో నివాసం ఉంటున్న బత్తుల రవికుమార్ శ్రీదేవి దంపతుల సహకారంతో తిరుమల తిరుపతి దేవస్థానం నిత్య అన్నదాన పథకానికి విజయవాడ నుండి మారాడ నాగేంద్ర ఆధ్వర్యంలో 10 టన్నుల కూరగాయల వాహనాన్ని శ్రీవారి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు పాల్గొని పూజా కార్యక్రమాలను చేపట్టారు. బత్తుల రవికుమార్ శ్రీదేవి దంపతులు తనయులు సాయి చరణ్ దుక్వాణ యజ్ఞ కుమార్తె శ్రీ జ్యోతి సహకారంతో 10 టన్నుల కూరగాయల వాహనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ 2006 సంవత్సరం నుండి విజయవాడ లోటస్ సెక్టర్ 1లో నివాసం ఉంటున్న బత్తుల రవికుమార్ శ్రీదేవి దంపతులు శ్రీవారిపై భక్తితో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న పథకానికి కూరగాయలను వితరణగా ఇవ్వటం ఎంతో అభినందనీయమని అన్నారు. నిత్యం లక్షలాది మంది భక్తులు స్వామివారి సన్నిధికి వచ్చే భక్తుల కోసం టీటీడీ నిత్య అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కూరగాయల వితరణకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీలో అనేక మార్పులు తీసుకొచ్చి భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నాయని చెప్పారు. కలియుగ దైవం స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వారి నిత్యాన్నదాన పథకానికి సెంట్రల్ నియోజకవర్గంలో లోటస్ అపార్ట్మెంట్స్ నుంచి గేటెడ్ కమ్యూనిటీ నుంచి బత్తుల రవికుమార్ గారు వారి కుటుంబ సభ్యులు మరి వాళ్ళ స్వామివారికి నిత్యాన్నదాన పథకానికి ఒక లోడు కూరగాయల్ని వాళ్ళ ఇంట్లో శుభకార్యం సందర్భంగా పంపించడం సంతోషం. స్వామివారికి ఇప్పుడు 2006 నుంచి కంటిన్యూగా మరి కుటుంబం కూరగాయలు పంపించడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనా ఈ ప్రభుత్వ హయాంలో టీటీడీలో అన్ని రకాలుగా ప్రక్షాళనలు జరిగినాయి. గతంలో హిందూ మనోభావాలు దెబ్బతినేటట్టుగా అనేక కార్యక్రమాలు కొండ మీద జరిగినాయి. నెయ్యి కల్తీ జరిగింది, అనేక అన్యమత ప్రచారాలు జరిగినాయి. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 8 నెలలు దాటుతూ ఉంది. ఎక్కడా కూడా గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ ప్రక్షాళన చేస్తూ హిందూ మనోభావాల్ని కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరుమల పవిత్రతని కాపాడే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. అన్ని విషయాల్లో కూడా అక్కడ చర్యలు తీసుకుంటా ఉంది ఈ ప్రభుత్వం. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారికి ఎక్కడా ఏ అపచారం కొండ మీద జరగకుండా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తెలియజేస్తూ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రవి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.